అనలిస్ట్ రజితా రెడ్డి గారు ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు ఇవాళ. సో రైట్, అయితే మనం ఫస్ట్ హైడ్రా మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్నే కావచ్చు, లేదా ఇవాళ జరిగినటువంటి ఘటనలు కావచ్చు, గత కొన్ని రోజులుగా అట్లీస్ట్ మూసీ మీద జరుగుతున్నటువంటి విషయాల గురించి మనం చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి. రైట్, ఇవాళ ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం చరణ్ కౌశిక్ యాదవ్ గారి మాటల నుంచి. కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పండి. ఓవైపు మూసీ ప్రక్షాళన లేదా మూసీ రివర్ బెడ్ మీద ఉన్నటువంటి కట్టడాల తొలగింపు ఏవైతే 16,000 కుటుంబాలు ఉన్నాయో వీళ్ళకి వాస్తవానికి కొన్నేళ్లుగా 30 నుంచి 40 ఏళ్ళుగా అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటున్నటువంటి ప్రజలు వీళ్ళంతా. మరి వాళ్ళని కేవలం డబుల్ బెడ్రూమ్ ఏదో 20 లక్షలు 30 లక్షల్లో విలువ చేసేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళకి నిజమైన న్యాయం చేసినట్టేనా మీ కాంగ్రెస్ పార్టీ? అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా సంస్థను ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు వ్యతిరేకిస్తా ఉన్నారు. అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు స్వాగతించారు. అదేవిధంగా ఎవరైతే గోషమాల సమితి రాజాసింగ్ గారు స్వాగతించారు. కిషన్ రెడ్డి గారు 50% స్వాగతిస్తా ఉన్నాడు. ఎందుకో ఈటెల రాజేందర్ గారికి బాధేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు హైడ్రాను ప్రారంభించి మూసీ మీద సుందరీకరణ జరుగుతూ ఉంది. ఎందుకంటే వారి గతంలో వారి మీద ఆరోపణలు, ఎందుకంటే దేవాదాయ భూములు వారు యథేచ్ఛగా పేద వర్గాలను గుంజుకురని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారు మంత్రివర్గంలో మంత్రి స్థానం తీసేసి అదే బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేశారు. కాబట్టి అది ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి మరి ఈటెల రాజేందర్ గారికి ఏమన్నా మదిలో ఉన్నదా లేదా తెలియదు. కానీ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు హైడ్రా సంస్థ చాలా స్పష్టంగా రంగనాథ్ గారు కావచ్చు, అదేవిధంగా దానకిషోర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరికైతే రిజిస్ట్రేషన్ పట్టా ఉంటుందో వాళ్ళకి డబల్ పేమెంట్ కూడా ఇస్తామని చెప్పేసి దానకిషోర్ గారు ప్రకటించారు. అదే కాకుండా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, అదే మల్లారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఎంఎం అధినేత అసౌద్ గారికి సంబంధించినటువంటి కాలేజీల విషయంలో కూడా హైడ్రా సంస్థ ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నామని కూడా ఆల్రెడీ చెప్పారు. అదేకాక రివర్బెడ్ ఎక్స్ట్రీమ్ ఏదైతే ఉందో ఆర్బిఎక్స్ కింద ఎవరికైతే రివర్లో పోయినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ జీవో ఇచ్చింది. అదే కాకుండా 12 మందికి ఆల్రెడీ డబుల్ బెడ్ కూడా ఇచ్చిన సమయం మనం చూసినాం. అదేవిధంగా పేదలను ఇప్పటివరకు ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టలేదు. హైడ్రా అంటే బూచి కాదు భరోసా అని చెప్పేసి రంగనాథ్ గారు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చెప్తా ఉంటే అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఎందుకంటే మూసీ సుందరీకరణ చేసినట్లయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలంతా మర్చిపోతారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మూసీ తోటి ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి 52 కిలోమీటర్లు అంటే వికారాబాద్ లో ప్రారంభమైన మూసీ ఇటు నల్గొండ జిల్లా వరకు విస్తరించింది. కాబట్టి దాంతో ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున 80% ప్రజలతో కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కాకపోతే కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు పేద వర్గాలకు సంబంధించి ఒక ఇల్లు కూల్చకున్నా కూడా అనవసరంగా దాన్ని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజలను గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి హైడ్రా సంస్థ అనేది తన మన అనే భేదం లేకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల, భారతీయ జనతా పార్టీ వల్ల, లేదా ఎంఐఎం పార్టీ వల్ల, సినీ ప్రముఖులని చెప్పేసి తారతమ్యం లేకుండా ఎవరైతే అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు, కాలువల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఏదైతే పార్కులు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, అన్ని విషయంలో హైడ్రా సంస్థ చాలా పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ గారు స్వాగతించారు. అదేవిధంగా టీజీ వెంకటేష్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి వారు స్వాగతించారు. మాకు కూడా హైడ్రా లాంటి సంస్థ అవసరం అని చెప్పేసి ఆంధ్ర ప్రాంతంలో ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో హైడ్రా సంస్థ, హైడ్రా లాంటి సంస్థ మాకు కూడా అవసరం, తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి ప్రజాప్రతినిధులంతా కోరుతా ఉన్నారు. ఎందుకంటే మొన్న వరదలు వస్తే మీరు చూసారు, వరంగల్, మైబాద్, ఖమ్మంలో 12,000 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో హైదరాబాద్కి అట్లాంటి పరిస్థితి రావద్దంటే మద్రాసు కావచ్చు, బెంగళూరుకు వచ్చిన పరిస్థితి రావద్దని చెప్పేసి ప్రభుత్వం భావించి ఒక అద్భుతమైన సంస్థను ఏర్పాటు చేసి దానికి రంగనాథ్ గారి నేతృత్వం వహిస్తున్నతోటి హైదరాబాద్కు పట్టినటువంటి మూసీ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ సుందరీకరణ కావచ్చు, హైదరాబాద్కు టూరిజం, ఎకో టూరిజం డెవలప్మెంట్ చేసిన దానిలో కావచ్చు, అదేవిధంగా వాతావరణ కలుషితం కావచ్చు, అదేవిధంగా చెరువులకు సుందరీకరణ కావచ్చు, అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు మునగకుండా చూసుకునే కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతా ఉంటే అనవసరం రాద్ధాంతం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది చాలా స్పష్టంగా. చరణ్ కౌశిక్ గారు ఇదే సందర్భంలో దిలీపాచారి గారు మనతో